దిమాగ్గాని ఖరాబ్ అయిందా? చూసి ఏమంటే ఫోటో ఇస్తున్నవేంది? సిగ్గుపడుతున్నావులే. ఇప్పుడు చూస్తా. ఫోన్లే దాపెట్టుకో. గురుగారు అయ్యో పద పద రా. సత్య లోపలుంటే వీళ్ళెవరిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారు? ఉన్నమ్మాయి ఆమె లోపటే ఉంది కదరా. కాదు సార్, ఈ దుప్పట్లు ఏది ఒకసారి చూపించు. గురుగారు నీ మాటను మరి మీరు ఇచ్చిన ఫోటో ఇదే కదా? ఇదే. నోరుమయ్యి. నేను దగ్గరుండి చూసుకుంటాగా. ఏం చూసుకుంటావో ఏందో, ఒళ్ళు హూనం చేసి. లేడు, బయట లేడు, లోపల లేడు. ఆత్మే కదా మనల్ని సతాయిస్తుంది. దాని కదా మనం పట్టుకోవాలి. అంటే వాడు చావలేదు. ఎక్స్క్యూజ్ మీ అంటే గట్ల కోపంగా చూడకు. వెతికి పట్టుకోవాలా? ఆత్మని పట్టుకోవాలా? నీ పీకు. వస్తున్నా. మన కిడ్నాపర్స్ మని ఎవరికో తెలిసితంగా చేసి తీరాలి. అలాగే గురుగారు. సరేరా. వధువేమో అలమేలు వరుడట దేవతలందరి నోట పలికిన చల్లని మాట. శతమానం శతమానం భవతి. ముడి వేస్తూ తను తన తాళి బొట్టునం నీవంటూ నీలో సగం నేనంటూ జనవతి. తుల్లో పెట్టింది. దాని కన్నీళ్లు తుడుచుడు తప్ప మనమేం చేయలే. నాకు భయం వేస్తుంది. ఓకే, ఈ పెళ్లి తన తవ్వగానే సత్యతో మాట్లాడదాం. చెప్పండి, ఏం మాట్లాడాలి? వేరే ఏముంది మాట? నాకు కారణం కనిపించడం లేదు. అంటే బాగా నిడిచిపెట్టలేడే. తెలుసు, కావాలని నీకు దూరంగా ఉంటాడు. నీకేమైనా పిచ్చా? తెంపుకోవాలని నాకు లేదే. నిలబడడం లేదు. దానికే సమస్య ఉండదు. నా సమస్యకి ఇదేమని నమ్మలేకపోతున్నాడు. క్రిష్ గుండెల్లో నా మీద ఎంత ప్రేమని దాచుకుంటూ దూరంగా ఉంచుతున్నాడు. అదే నా బాధ. కొన్ని యుద్ధాలు ప్రేమతో చేయాలి. మనసు బలహీనంగా మారుతుంది, అలసిపోతుంది. మాట్లాడు. ఎన్నోసార్లు మాట్లాడాను. నా మనసు ఒక పుస్తకంలా తెరిచి నేనెలాగూ ప్రశాంతంగా ఉండలేను. కనీసం నేను ప్రేమించడం అంటే ఏదో తిరుగు. కృష్ణకు అండగా సపోర్ట్గా నిలబడ్డాడు. అనుకుంటున్నారా, తగ్గించాలనుకుంటున్నారా? ఉత్తి పిచ్చిదాని లెక్కుండావు కదే. ఉంటూ ప్రేమించినోడికి దూరంగా ఉండడం మంచిదా, తెగించి మాట్లాడి దగ్గర అవడం మంచిదా? మనసులు కరగడానికి బెదిరించాలి, తప్పదు. ఏమని బెదిరించాలి? సైన్ చేశాను కదా. అదేదో ఆవేశంలో చేశావు, దానికి విలువ ఉండదే. ఇంకోసారి డివోర్స్ గురించి టాపిక్కే రేస్ చేయడు. నీకు లేదే. నీకు నోరు రాకపోతే నాకు చెప్పు. మేమే ఏదో కింద మీద పడతాం. అవ్వా, ఎంత ముద్దుగా చెప్పినవే. ఇంకా ఆపండి ఆపండి ఆపండి, నేను వెళ్తున్నాను. నీతో తెగించి మాట్లాడాలని వచ్చాను, కానీ నీకు తెలిసేలా చేయాలని ప్రయత్నించాను. ఎందుకోగాను కళ్ళతో ప్రేమగా
నా బాధ భరించగలుగుతున్నాను, కానీ నా దూరంగా ఉంచిన నువ్వు నన్ను ద్వేషించలేదు, నిలబడ్డావు. నేను చేసిన తప్పొక్కటే నీ బలహీనత అనుకోవడం. నా నిర్లక్ష్యాన్ని భరించావు. ఆ రోజే మెడబట్టి బయటికి గెంటేసుంటే ఈ రోజు వాళ్ళం బ్రతికేవాళ్ళం. 4 రోజులు బాధ అనిపించినా చిగురించింది క్రిష్. నువ్వంటే ఇష్టం మొదలైంది. సత్య ఇంకా బస్కో. వినకుండా ఉండలేవు అని తెలుసు. అందుకే ఫ్రెండ్స్ని పిలిచి హెల్ప్ అడిగాను. నీ మొండితనం చూస్తే ఎలా ఉందో తెలుసా? మన ప్రేమలు ముదిరిపోయాయి. ఎవరి కోసమో ఎవరి ప్రోద్బలంతోనూ నన్ను వదులుకోవాలని నువ్వు అనుకుంటే కోర్టులో ఎదురు తిరుగుతాను. ఆ పైన ఎందుకు ఇలా జరుగుతుంది? మాకు కలిసి ఉండే రాత లేదా? చిన్న కోడలు పూజ చేస్తూ ఉంటారు. అయ్యా, తమరి శ్రీమతిని కూడా నీ పెండ్లాంకి నీ మీద ప్రేమ ఉందా? ఉంది. మరి ఇదేంద్రా